ఇది మనం ఇంతవరకు చరిత్రలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలే. అది చూడగా నా గుండె కడుపు నిండిపోయి ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్న అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు చెప్తూ, అది దీనికంటే ఇన్స్పైరింగ్గా నాకు అనిపించింది ఏంటంటే, తమ్ముడు మాస్టర్ చేయడానికి సిటీ పోవడం, సినిమా చేయాలని కలగడం, ఆ ప్యాషన్ని నిజం చేయడం కొరకు ఒక కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్, కన్సల్టెన్సీ కంపెనీలు అంటే చాలా డబ్బులు వస్తాయి, కానీ కేవలం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి ఆ తమ్ముడు కళని చేయడం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి సినిమా తీయడం చాలా అద్భుతంగా ఉంది. మీ టీచర్ అయితే నా ఒక లాస్ట్ క్వశ్చన్కి వస్తున్నా. అయితే నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఈ సినిమా టైటిల్ చూడగానే టీజర్ ఖతర్నాక్ ఉన్నది, సినిమా ఏమో అర్జున్ రెడ్డి అన్నారు. అర్జున్ రెడ్డి అనగానే నా పక్కన మిత్రులు వేరే క్యాస్ట్ రెడ్డి ఏంద్రాబాయ్ నేను రాను సినిమాకి అంటున్నారు. అసలు ఇదేంది బాయ్, నీకు కావాల్సింది వ్యూవర్షిప్, తెలంగాణ ఆంధ్ర తెలుగు మాట్లాడే వాళ్ళు అందరు కవర్ కావాలి. టైటిల్లోనే అర్జున్ రెడ్డి అని చెప్పి ఎందుకు పెట్టిరు? ఇదే నా క్వశ్చన్. దీనికి జర ఆన్సర్ చెప్తే సంతోషపడతాం. అన్న, ఫస్ట్ థింగ్, ఐఎమ్ ఏ ఫియర్లెస్ పర్సన్. నా పేరు పక్కన రెడ్డి ఉంది, అర్జున్ రెడ్డి ఉంది అని ఎవరో ఏదో అనుకుంటారు. నేను ఆ ఫీలింగ్ని ఆపి టైటిల్ మార్చలేను. అర్జున్ రెడ్డి అనే పేరులో ఆ సౌండ్లో పవర్ ఉంది. కొన్ని పదాలు ఉంటాయి, ఏఆర్ రెహమాన్, కొన్ని అక్షరాలు పక్క పక్కన చేరినప్పుడు దానికి ఒక సౌండ్ ఇంపాక్ట్ ఉంటుంది. అది రీజన్. అంటే మనం కాలేజీలో మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఒక సీనియర్ గురించి చాలా మాట్లాడుతుంటాం. ఒక నాస్టాలజిక్ వాల్యూ ఉంటుంది దానికి. మీరు గమనించి ఉంటే ఆ హెవీ అంటే ఆ సాలిడ్ పర్సనాలిటీ పేర్లు ఎప్పుడు దానికి ఒక రీకాల్ వాల్యూ ఉంటుంది. ఆ రీకాల్ వాల్యూ ఎప్పుడు సర్నేమ్ తోటో కాస్ట్ నేమ్ తోటో అటాచ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ఓన్లీ రీజన్. యూ సాటిస్ఫైడా? థ్యాంక్స్ బ్రదర్. జస్ట్ కనుక్కున్నా, క్యూరియాసిటీ. అంటే అన్న మీ పేరేనన్నా? నా పేరు భాస్కర్ రెడ్డి అన్న. అన్న నీకు ఆన్సర్ దొరికింది. ఈ ముక్క ముందు ఎప్పుడు అంతా ఎప్పుడో లేదు. థ్యాంక్స్ అన్న ఆన్సర్ చెప్పినందుకు. థ్యాంక్ యూ. బ్రదర్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, చిన్న క్వశ్చన్. మీ టీజర్లో కొంచెం సెన్సువాలిటీ ఎక్కువ అనిపించింది. కొంచెము ఫ్యామిలీ ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? లైక్ లైక్ ఫ్యామిలీ మూవీయా లేకపోతే మోర్ లైక్ కల్ట్ మూవీయా ఏంది? ఇట్స్ డెఫినెట్లీ హెవీ డ్యూటీ కల్ట్ రొమాన్స్. ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా ఎక్కువ అర్థమవుతుంది, ఎందుకంటే ఈ ఏజ్ క్రాస్ అయ్యి వచ్చారు కాబట్టి. థ్యాంక్ యూ. Thank you guys, and I would like to thank Vikram Reddy Jankam. It's because of him we are all here. Thank you, Anna.